నమో విశ్వబ్రహ్మణే నమః. ఏలూరు మండలంలో ఉన్న విశ్వబ్రహ్మ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనం ఏలూరులో గత పూర్వకాలం హేలాపూరి విశ్వబ్రహ్మ సంఘం అనే సంఘం ఉండేది. ఆ సంఘం కుంటిపడి ఉండడం వల్ల ఈ మధ్యన మిగతా సంఘాలను కలిపేసి మళ్ళీ ఆ సంఘాన్ని పునర్నిర్మించాలని కోరుకుంటూ కామాక్షి సత్రంలో తీర్మానం చేసుకున్నాము. అందుకు అనుగుణంగా 7 సభ్యులతో అడక్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని మేము ప్రతి ఒక్క సంఘానికి ప్రతి ఒక్క సభ్యునికి ఈ విషయాన్ని తెలియపరుస్తూ ముందుకు వెళ్తున్నాము. రేపు జూన్ 2వ తారీఖున వైఎంహెచ్ హాల్ నందు సాయంత్రం 4 గంటలకి ఈ సమావేశం ఏర్పరిచినాము. కావున ఏలూరు మండలంలో ఉన్న ప్రజలందరూ విశ్వబ్రాహ్మణ కుటుంబీకులందరూ ప్రతి ఒక్కరు వచ్చి మేము ఈ అమూల్యమైన సలహాలని ఇచ్చి సంఘం ముందుకెళ్లేందుకు సూచన చేసి తద్వారా సంఘాన్ని ఎలా పునర్నిర్మించుకోవాలనే విషయం మీద చర్య తీసుకుందాము. దానికి అనుగుణంగా అందరూ కూడా రావాలని కోరుకున్నాము. సంఘం అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, సంఘ సభ్యుల యొక్క ఐక్యత పెరుగుతుంది. అలాగే మన హక్కులు పరిరక్షించుకోవాలి. ముఖ్యంగా మనం విశ్వబ్రాహ్మణులు అంటే సంఖ్యాబలం తెలియట్లేదు. ఆర్థికంగా మన లబ్ధి చేకూరాలన్నా, రాజకీయంగా లబ్ధి చేకూరాలన్నా సరే సంఖ్యాబలం అనేది రాజకీయ పార్టీల దగ్గర మనం లేదు, సరైన లెక్కలు లేవు. సో కావున మనం అందరూ పాల్గొని ఒక సంఘంగా ఏర్పడితే మన హక్కులు, మన విశ్వబ్రాహ్మణుల హక్కులు, అలాగే పంచదాయ వృత్తులు ఏవైతే ఉన్నాయో వారి యొక్క హక్కులు పరిరక్షించడం కోసం మనం కృషి చేయడానికి చాలా బాగుంటుంది. కావున ప్రతి ఒక్కరు వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిన కోరుతున్నాము.